Step into Value Zone. Value Zone. Hypermart. Button cheru. ఇటీవలి కాలంలో వరుసగా సెలబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. టాలీవుడ్తో పాటు కాలీవుడ్, బాలీవుడ్ తారలు పెళ్లి సందడితో బిజీగా ఉన్నారు. ఇలాంటి మంచి ముహూర్తం మళ్ళీ దొరకదంటూ లైఫ్లో ఓ అడుగు ముందుకేసేస్తున్నారు. మొన్నటికి మొన్న మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య వివాహం ఘనంగా జరిగింది. నిన్నటికి నిన్న దగ్గుబాటి వారి పెళ్లి జరిగింది. అయితే తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు వార్తలొచ్చాయి. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ నటుడు మురళీమోహన్ మనవరాల్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అది నిజమేనంటూ మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. సీనియర్ నటుడు మురళీమోహన్ కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కాగా కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది. అయితే ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె మురళీమోహన్ మనవరాలు. మురళీమోహన్ తన మనవరాలి పెళ్లి ఫిబ్రవరి 14న హైదరాబాద్లో ఘనంగా జరిపించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే మురళీమోహన్ కొడుకు పేరు రామ్ మోహన్. ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు రాగా. కొద్ది రోజుల క్రితం బిజినెస్లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించిన పెద్ద వ్యాపారాలు చూసుకుంటోంది. అయితే 2024లో రాగా పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మనవరాలికి మురళీమోహన్ సంబంధం కూడా వెతికి పెట్టారట. అయితే మురళీమోహన్ బియ్యం అందుకునేది మరెవరో కాదు, ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి. త్వరలోనే కీరవాణి కుమారుడితో మురళీమోహన్ మనవరాలు రాగానిచ్చి గ్రాండ్ గా పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా వస్తున్న రూమర్స్ కి స్వస్తి పలుకుతూ మురళీమోహన్ రాగా పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలిగా రాగా వెళ్లనుంది. పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివర్లో చేయనున్నట్లు మురళీమోహన్ తెలిపారు.